ప్రస్తుతం మనతో పాటు విష్ణువర్ధన్ గారు ఉన్నారు. విష్ణువర్ధన్ గారు, ఈ రోజు చూసుకున్నట్టయితే ఆల్రెడీ మోడీ గారు బాధపడడం అనేది జరిగింది, నిన్న దీక్ష కూడా విరమింపజేయడం అనేది జరిగింది. అయినా కూడా ఈ రోజు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇంత ప్రొటెక్ట్ ఎందుకు చేస్తున్నట్టు? ఇప్పుడు ఈ దేశ యువత గత 12 సంవత్సరాల నుంచి కేవలం దేశ యువతనే కాదు, ప్రతి వర్గాన్ని వంచి దృష్టి మరల్చి కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు అధికారం చెలాయించారు. ఎక్కడ కూడా నిరుద్యోగ సమస్య మీద గత 45 సంవత్సరాలు ఎప్పుడు లేనంత అత్యధిక నిరుద్యోగ సమస్య ఈ రోజు భారతదేశంలో ఉంది. ధరలు, ఇన్ఫ్లేషన్, హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ 30 సంవత్సరాలు లేని ధరలు ఈ రోజు. ఉప్పు, పప్పు, చింతపండు, నెయ్యి, నూనె ఏది కొనాలన్నా గత 30 సంవత్సరాలు లేని ఇన్ఫ్లేషన్ ఈ రోజు. గ్యాస్ సిలిండర్, ఎల్పిజి సిలిండర్ ధర 1000 రూపాయలు పైసలకు ఉంది. పెట్రోల్, డీజిల్ 110 రూపాయలు లీటర్. జేబుకు చిల్లులు పడుతున్నాయి సామాన్యుడికి. వీటి మీద చర్చ జరగకుండా రూపాయి విలువ పతనానికి ఈ రోజు 100 రూపాయలకి $1 విలువ చేరింది. ఇవన్నిటి మీద నుంచి దృష్టి మరల్చి కేవలం పోలరైజ్ చేసి జనాలను విభజించి ఇన్ని రోజులు పబ్బం గడుపుతుంది కేంద్ర ప్రభుత్వం. కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని ఏంటంటే దేశ యువత చాలా చైతన్యవంతమైనది. గతంలో కూడా ఆనాడు ఎమర్జెన్సీలో కూడా ఎట్లయితే తిరగబడ్డదో దేశ యువత, మళ్ళీ తిరిగి అట్లాంటిదే ఇప్పుడు 50 సంవత్సరాల తర్వాత ఈ దేశ యువత జాగృతమైంది. ఈ రోజు ఒకటే కోరుతున్నది దేశ యువత, ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నో వారు రాజీనామా చేయాలి. వారు అకౌంటబిలిటీ తీసుకొని రాజీనామా చేసే వరకు ఈ ధర్నాలు, ఈ నిరసనలు కేవలం హైదరాబాద్ లో కాదు, యావత్ భారతదేశంలో యువత ఆధ్వర్యంలో జరగబోతుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా గ్రూప్ 1 రెండుసార్లు లీక్ అవ్వడం అనేది జరిగింది. అప్పుడు కేటీఆర్ వేరే వాళ్ళు రాజీనామా చేయలేరు కదా అని బీజేపీ వర్షన్. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, తప్పు ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది అంటే గతంలో కూడా టీఎస్పీఎస్సీని రద్దు చేయాల్సింది ఉండే, ఆ కమిషనర్ ని బర్తరఫ్ చేయాల్సింది ఉండే, చేయలేకపోయినామని చెప్పి కేటీఆర్ గారు చెప్పారు. పొరపాట్లు జరిగినాయని చెప్పి ఆత్మవిమర్శ చేసుకున్నాం. మాకు ఈ రోజు అధికారం లేదు, మాకు తెలుసు ఏం జరిగిందో, తప్పు జరిగింది, విద్యార్థులకు అన్యాయం జరగొద్దు అని మాకు తెలుసు. కాబట్టి ఈ రోజు ఏదైతే అట్లాంటి తప్పు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరుగుతుందో, నీట్ పరీక్ష ద్వారా లక్షల మంది యువకులకు భవిష్యత్తులో వాళ్ళ తల్లిదండ్రుల ఆశలు మీద నీళ్లు జల్లే ప్రయత్నం ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తుందో దాన్ని ఎండగట్టడానికి, దాన్ని ప్రశ్నించడానికి ఈ రోజు కంకణం కట్టుకున్నాం. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున కేటీఆర్ గారి పుట్టినరోజైనా కానీ సంబరాలకు, వేడుకలకు దూరంగా ఉండి కేవలం యువతకు, నిరుద్యోగ విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు సపోర్ట్ గా ఈ రోజు కేటీఆర్ గారు రాబోతున్నారు. పెద్ద ఎత్తున ఈ సక్సెస్ చేయబోతున్నాం. ఈ ధర్నా కేవలం ఈ రోజుతో ముగిసేది కాదు, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసే వరకు మేము కొట్లాడుతూనే ఉంటాం.